కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా హైదరాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 2000 మంది పోలీసులు, ఎన్ఎస్జీ, ఆక్టోపస్ బలగాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని పర్యటించే రూట్లలో ఇప్పటికే అధికారులు ట్రయల్ రన్ పూర్తి చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరికాసేపట్లో తెలంగాణ పర్యటన రాబోతా ఉన్నారు. ఆయన నేరుగా కర్ణాటక నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి రాబోతా ఉన్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఇప్పటికే ఒకవైపు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రధాని నరేంద్ర మోడీ రాక కోసం ఒకవైపు పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన నేరుగా మధ్యాహ్నం 2:20 కర్ణాటక నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోబోతా ఉన్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోగానే ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే సమాయత్తం కావడం జరిగింది. కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఇటు ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర ముఖ్య నాయకులు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద మొత్తం కూడా కాషాయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద ఉన్నటువంటి బహిరంగ సభకు సంబంధించి కూడా భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి పూర్తిగా తీసుకోవడం జరిగింది. కనీవిని ఎరగని రీతిలో బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మల్కాజ్గిరి సిపి బి సుమతి పర్యవేక్షణలో ఈ భద్రతా ఏర్పాట్లు అయితే కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 2000 మంది పైగా పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు ఎన్ఎస్జీ, అదేవిధంగా ఆక్టోపస్ బలగాలు పరేడ్ గ్రౌండ్ పరిసరాలను నిరంతరం కూడా అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నాయి. ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద కూడా ఇక్కడ పోలీసులు ఇప్పటికే బందోబస్తులో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు బేగంపేటకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నాడని చెప్పి ఏదైతే సమాచారం ఉందో దీనికి సంబంధించి నగరవాసులకు ఇప్పటికే ఒకవైపు పోలీసులు ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది కాకుండా ముందస్తుగానే ఏ రూట్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన పర్యటించబోతా ఉన్నారో ఆయా రూట్లలో ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది, ఆల్టర్నేట్ చూసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రజలకు ఇప్పటికే ఇటు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పటికే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్లాండ్స్ మీదుగా పంజాగుట్ట సర్కిల్, అదేవిధంగా నాగార్జున సర్కిల్ పైనుంచి ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్, సాగర్ సొసైటీ, అక్కడ నుంచి ఎన్టీఆర్ భవన్, అక్కడ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ తల్లి టెంపుల్, తర్వాత నీరూజ్ జంక్షన్, సైబర్ టవర్ జంక్షన్, శిల్పారామం, హైటెక్స్ కమాన్, అక్కడి నుంచి కూడా ఆయన హెచ్ఐసిసికి చేరుకుంటారు. ఈ రూట్లలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించే రూట్లలో ఏదైతే ఉందో ఇప్పటికే ఒకవైపు ఇప్పటికే బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మొత్తం కూడా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తుండటంతో పెద్ద ఎత్తున భద్రతను అయితే కట్టుదిట్టం చేయడం జరిగింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే ఈ రూట్లలో ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఆల్టర్నేట్ చూసుకోవాలి ప్రజలని చెప్పి కూడా ఇప్పటికే ఒకవైపు సిటీ పోలీసులు అయితే ప్రజలకైతే ఇప్పటికే ఇన్స్ట్రక్షన్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ప్రధానమంత్రి ప్రయాణించే రూట్లలో పెద్ద ఎత్తున నగరంలో కాషాయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు, బీజేపీ జెండాలతో ఇప్పటికే మొత్తం కూడా కాషాయమయమైపోయింది. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు ఇప్పటికే భద్రతను కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కి రాబోతూ ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచే ఆయన రోడ్డు మార్గం ద్వారా వివిధ కార్యక్రమాలకు హెచ్ఐసిసికి వెళ్ళబోతూ ఉన్నారు కాబట్టి ఈ రూట్లలో ఇప్పటికే పోలీసులు అయితే ఇక్కడి నుంచి మొదలుకుంటే కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే ప్రయాణించే రూట్ల మొత్తం ఎక్కడి వరకు ఉందో అంతవరకు కూడా రోడ్లపై పోలీసులను అయితే ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిటీ పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతను కూడా కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.